ఆవిడ నమ్మకానికి నేనైనా విలువిస్తాను. అరగంటే కదా, పోయేదేముంది? అరగంటే అమ్మమ్మ, అది దాటితే ఒక్క సెకండ్ కూడా ఆగని చెప్తున్నాను. గంగా, ఎక్కడున్నారా తల్లి? నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఏంటి సైలెంట్ గా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? కొంచెం పైకి పట్టుకో. వామ్మో, వీళ్ళు తలుపు తీయట్లేదని విసుకొచ్చి అంటించుకున్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేం తెలీదు. నేను ఇప్పుడే వచ్చాను. పొగొస్తుంటే చూసి ఏంటా అని తలుపు తీశాను. అవును, మీరేంటి ఇక్కడున్నారు? తమరి దయవల్లే మేడం. ఏంటి సార్ మీరనేది? ఇది కుట్టేసి మమ్మల్ని పడేసేద్దామనా? ఇంక నీ ఏసాలు నా కాడ సాగవే. నేనేం చేశాను? కొట్టడం కాదు, నిజం చెప్పకపోతే సంపెత్తాను. ఏమంటున్నారు? నాకస్సలు ఓపిక లేదని ఈ దంచుడికే నీకు అర్థమైపోవాలా. తెలియనట్టు నటించకుండా తెలిసింది చెప్పు. చెప్పలేదు చచ్చిపోతావు నరసమ్మ. అసలే అమ్మాయి సంగతి నీకు తెలీదు. కళ్ళ ముందు దాని చావు దానికే కనపడుతుంది కదా సిద్ధు. ప్రాణం వదులుతూ తెలుసుకుంటాదిలే. చెప్పు, సంపేతం లేదంటే చెప్పు. చెప్పొద్దు. చెప్తా 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 చెప్పు. మంగ మేడమే మిమ్మల్ని ఇక్కడ ఉంచమని చెప్పారు. డబ్బులకు కక్కుతపడి
మా అమ్మ ఏడున్నది? ఈ హాస్పిటల్లోనే. చూపించు. చూపిస్తే నన్ను వదిలేస్తారా? ముందు చూపించు. రండి. ఈ పాటికి నా బిడ్డ సంతకాలెట్టేసుంటాది. వారసురాలు అయిపోయి ఉంటాది. నా మంగ జమీందారు, నా కూతురు జమీందారు. నా ఆశ తీరినది, నా ఆశయం నెరవేరినది. అమ్మా, అమ్మా, అమ్మా. అమ్మా, నీకేటైందోనని నేను సెల్లో చూసి చాలా భయపడిపోయాను. ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడినది. అమ్మా, నిన్ను లారీ గుద్దిందని నువ్వు సాబతుకులో ఉన్నావని ఆ మంగ అబద్ధం చెప్పినదమ్మా. అవునా అమ్మా? అవునంటీ, నాకు ఇంకో అబద్ధం చెప్పి నన్ను నమ్మించింది. అట్టనా? అవునమ్మా. అయితే నీడికి రప్పించి దీనికి డబ్బాస చూపించి నాకు మత్తు మంది ఇప్పించి ఇప్పటిదాకా గదిలోనే ఉంచేసింది. మంగే చేసింటుందంటావా గంగా? అదే చేసిందమ్మా, ఇదే చెప్పింది. అమ్మా, నీ తలకు ఎలా దెబ్బ తగిలింది? అదే కొట్టినదా? లేదు, నానే కాలు జారి పడ్డాను. దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. దాని ఆటల్ని సాగనేయొద్దు. వెళ్దాం పదమ్మా. పదవే. అదెందుకమ్మా? పనుంది దీంతోనే అమ్మా. పదవే. మేడం ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ పద. మేడం, ప్లీజ్ మేడం, నా జాబ్ ఇదిగో. పోతుంది మేడం, ప్లీజ్ మేడం. ఇదేటిట్ట జరిగినది? ఆడకు మేము వెళ్లేలోపు మంగ సంతకాలు ఎట్టేసుంటే బావుణ్ణు. దేవుడా కాపాడు. అమ్మా రామ్మా. జాగ్రత్త అంటే. మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం అమ్మమ్మ, అరగంట అయిపోవడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. రాదని మీకు అనిపిస్తుంది కదూ? వస్తుందే. సరే, 5 నిమిషాలేగా. ఎంతలోకి అవుతాయి? వెయిట్ చేస్తా. అది రాదు. బ్రదర్ కొంచెం స్పీడ్గా పోనీ.
అయిపోయింది. అరగంట అయిపోయింది, గంగ రాలేదు. సో సార్, సంతకాల కార్యక్రమం మొదలు పెడదామా? వచ్చేసావా? ఒసేయ్, వచ్చింది చూడవే, నా గంగ వచ్చేసింది చూడు. వస్తే నాకేంటి, నేను సంతకాలు చేసేస్తాను అంతే. అయ్యో ఒసేయ్ ఒసేయ్, ఏయ్ ఏయ్! సిగ్గు లేకుండా సిద్ధుగాడితో బరితెగించి పారిపోయి మా పరువు తీసిందే కాకుండా నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, సంపిన పాపం లేదు. పాపం చేసింది నువ్వే, ఈ ఇంటి గౌరవాన్ని మంట కలిపింది నువ్వు. ఇక నువ్వు వారసురాలివి కావు, నీకు అర్హత లేదు. తప్పుకో, నేను సంతకాలు చేయాలి. ఇలా అడ్డదారులో వారసురాలు అయిపోవడానికే కదా నన్ను తప్పించావు. నీ వేషాలందరికీ తెలిసేలేవే, ఇప్పుడొచ్చి నన్ను తప్పుపట్టాలని చూడకు. సార్ అస్సలు నమ్మరు. నమ్మకుండా ఉండటానికేగా గౌరమ్మను లారీ గుద్దేసిందని అబద్ధం చెప్పావు. హాస్పిటల్ పేరు చెప్పడానికి ఉత్తరం రాయించుకున్నావు. సిద్ధితో వెళ్ళేలా చేసావు. ఏయ్,
ఏం మాట్లాడుతున్నావే? ఏయ్ నువ్వుండవే. నువ్వు చెప్పమ్మా, ఇదేనా అంతా చేసింది? అవునమ్మమ్మా, ఇట్టా ఆస్తంతా రాయించుకోవడం కోసమే చేసింది. మమ్మల్ని ఆస్పత్రికి పంపించి నర్సుని కొనేసి మమ్మల్ని రాత్రంతా గదిలోనే ఉండిపోయేలా చేసింది. కాదు, నమ్మకండి, ఇది అబద్ధం చెప్తుంది. నేనేం చేయలేదు, నాకేం తెలీదు. తెలీదా? ఏయ్, నీ మాట నమ్ముతారని నన్ను ఇరికించాలని చూస్తున్నావేమో. నేను సాక్ష్యాలు చూపించాను. నువ్వు మాట మాత్రం చెప్తే చల్లదు, చల్లనివ్వను. సరేలే, సాక్ష్యాలు నేను చూపిస్తాను. చూడు, అందరూ చూడండి. సిద్ధు, నేను చెప్పిన నర్సు ఈవిడే. మీకివిడ తెలుసు కదా? మాకు తెలీదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. అవునా? మరి తమరు వీళ్ళని ఇప్పుడే చూస్తున్నారా మేడం? చెప్పండి, మీరెవరికి భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. చెప్పమ్మా, నేను మాటిస్తున్నాను, నీకేం కాదు. తెలుసా తెలీదా? తెలుసండి. అంటే అమ్మమ్మ, నాకు ఒంట్లో బాగోలేకపోతే ఒకసారి ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు ఈ నర్సు నాకు ఇంజెక్షన్ చేసింది. ఆ విధంగా తెలుసు అంటున్నాను, అంతే. ఓహో, కవర్ చేయడానికే, కానీ అడ్డంగా దొరికిపోయింది గంగా. లేదమ్మమ్మా. నువ్వు చెప్పు నర్సమ్మ, జరిగిందేంటో, వీళ్ళు నీతో చేయించిందేంటో మొత్తం చెప్పే. చెప్తానండి, చెప్తాను. నిన్న వీళ్ళు ఈవిడ్ని మా హాస్పిటల్లో తీసుకొచ్చారు. నేను చెప్పింది చెయ్యి. ఇదండి జరిగింది.